నమస్తే. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. ఇప్పటికే ఇటు రాజకీయాలు పెద్ద ఎత్తున వాడివేడిగా సాగుతున్న పరిస్థితి. అటు నువ్వా నేనా అంటూ ఇటు ప్రతిపక్షం ఇటు ప్రభుత్వం మధ్యలో ఇక్కడ నిరుద్యోగుల అంశాలు లేవనెత్తేది ఎవరు మరి? ఎలా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, మీ సమస్యల గురించి మాట్లాడుకుంటారు, మరి నిరుద్యోగుల అంశాలు లేవనెత్తేది ఎవరు? ఇలా అసెంబ్లీ సమావేశాలు మాట్లాడినాయి. ఇలా ప్రతిపక్ష పార్టీ అయినా పర్వాలేదు, ఇలా ప్రభుత్వం అయినా పర్వాలేదు, ఇలా ఖచ్చితంగా నిరుద్యోగ అంశాలు లేవనెత్తాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న సంగతి కనిపిస్తుంది. సో మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగి ఇంద్రానాయక్ గారు ఉన్నారు. ఇంద్రానాయక్ గారు, అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. కేవలం వాళ్ళ రాజకీయ అధికార సమస్యల గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీ నిరుద్యోగులకు ఎక్కడైనా ఛాన్స్ ఉందా ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధుల నియామకాల మీద. ఇలా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నిధుల గురించి మాట్లాడుతున్నారు, మరి నియామకాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఉద్యోగాలు వస్తే సరిపోతాయా? మాకు ఉద్యోగాలు రాకూడదా? మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు మాత్రం ఉద్యోగం రాకూడదు. ఏ ఉద్యోగం ఇచ్చారని? ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను హామీనిచ్చి మాయమాటలు చెప్పి ముసలి గన్నీలు గార్చి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు ఏం చేశారు? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? మా మీద మీకు ఇసుమంత ప్రేమ కూడా లేదా? ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేం గెలిచినాం అనుకుని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను మా భుజాల పైన వేసుకొని ఇలా మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మా మీద ఒక్క నిమిషం కానీ, ఒక 2 నిమిషాలు కానీ మాట్లాడిన పరిస్థితి. ఇలా మీరు అధికారంతో ఇలా కళ్ళు నెత్తికెక్కి ఇలా మా గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. మిమ్మల్ని గెలిపించింది ఎవరు? మీకు తెలుసా? మీ గ్రాఫ్ ఎట్లుందో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ రాకముందు 18-20 సీట్లు కూడా రావు. మీకు 18-20 సీట్లు కూడా రావు. ఇలా నిరుద్యోగులు అందరూ కంకణం కట్టుకొని ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఆ 4 ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళతో పాటు 4 ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు తెచ్చిన ఘనత ఇలా నిరుద్యోగులది. కానీ ఆ నిరుద్యోగులనే మీరు మోసం చేసిర్రే. మాకు తెలియదా ఏం జరుగుతుంది రాష్ట్రం? తెలియదా? సరే, అధికారంలోకి వచ్చిర్రు, మొదటి సంవత్సరంలో బడ్జెట్ లేదన్నారు, ఆర్థిక భారంతో ఉన్నారన్నారు, మేము కూడా ఇబ్బంది పడ్డాం. సరే, మన ప్రభుత్వం కదా, ప్రజాపాలన కదా అనుకున్నాం. కానీ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. మీకన్నా సిగ్గుండాలి కొంచెం. అడిగి మేము అలసిపోయినాం, సొలిసిపోతున్నాం ఇక్కడ అడిగి కూడా. మరి మీకేమైంది? మీరు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేరు? మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కమిటీ అన్నారు, ఒక కమిటీ వేసారు ఉద్యోగాల గురించి. ఆ కమిటీ ఎక్కడ పోయింది? సిలబస్ కమిటీ ఎక్కడ పోయింది? బిస్వాల్ కమిటీ లెక్కలు ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు మీరు అన్ని అధికారం రావడం కోసం బిస్వాల్ కమిటీ చెప్పిర్రు, టీఎస్పీఎస్సీ బోర్డును మానస్తున్నారు, అన్ని ప్రక్షాళన చేసి నిరుద్యోగులను వలలో వేసుకుని, బుట్టలో వేసుకుని ఇలా నిరుద్యోగులు అయితే మమ్మల్ని గెలిపిస్తారు, వాళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ జరుగుతారని చెప్పేసి ₹1 ఖర్చు పెట్టకుండా, మీ ఎమ్మెల్యేలు ₹1 ఖర్చు పెట్టకుండా మా డబ్బులతోటి మేము టీలు ఛాయలు దాపించి మా ఫ్రెండ్ మిత్రులకు అందరినీ ఇలా ఓట్లేసి గెలిపిస్తే మాకు ఇలా మీరు మొండి చేసి చూపెడతారా? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే కడుపు రగలి ఆకలి కేకలతో అశోకనగర్లో అలమటిస్తున్నాం. మేము ఒక్క నోటిఫికేషన్ వస్తే చదువుకుంటాం, టైం వేస్ట్ అవుతున్నది. ఇలా జొమాటోలో స్విగ్గీలకు పోయే పరిస్థితి వచ్చింది. ఊళ్ళల్లో ఇలా పొలం పనులకు పోవాల్సి వస్తుంది, పారా పనులకు పోవాల్సి ఉంది, నాట్లు వేయడానికి పోవాల్సి వస్తుంది, అన్ని పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఇలా నోటిఫికేషన్ లేదనే కదా. మీరు కనుక నోటిఫికేషన్ ఇస్తే మేము హ్యాపీగా చదువుకొని, మా వయసు అయిపోతుంది, యవ్వనం కరిగిపోతుంది, మాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. మీరు కనుక రేపు జరగబోయే అన్ని ఎగ్జామ్స్ లో మా వయసు అవకాశం లేకపోతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి మొరబెట్టుకుంటే ఒక్కరు కూడా మాట్లాడారా? మీ మంత్రులు అన్నం తింటారా, గడి తింటారు? నాకైతే అర్థం కావట్లేదు. ఒక మంత్రి 80,000 అంటారు, ఒక మంత్రి 90,000 అంటాడు, ఒక మంది 1,00,000 అంటారు. మరి ఎక్కడ పెడదామా? ఎక్కడ పిలుచుకున్నా? నేను వస్తా, నేను ఎక్కడికైనా వస్తా. మీరు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 33 లైబ్రరీకి వెళ్దాం. ఏ లైబ్రరీలో కూడా 100 మందిలో 10 మంది కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళు చెప్తే, మేము ఈ కాంగ్రెస్ పార్టీని మరోసారి భుజాల పైన వేసుకొని ఇలా గెలిపిస్తాం. 10 కిలోలు 100 రావాల్సి మేము తీసుకొస్తాం. 10 సంవత్సరాలు మేమే తీసుకొస్తాం. మరి కనుక 100లో 10 మంది కూడా, కనీసం 90 మంది కూడా చెప్పుకోవట్లేరు బయటికి. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేరని అందరికి అర్థమైపోయింది. అందరికి తెలుసు. లైబ్రరీలో కానీ, అన్ని యూనివర్సిటీలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని అందరికి తెలుసు. మరి నేను వెళ్తా, ఏ డిస్టిక్ అయినా వెళ్దాం. కొడంగల్కి వెళ్దామా, మహబూబ్నగర్కి వెళ్దామా, వనపర్తికి వెళ్దామా, నీ మహబూబ్నగర్ డిస్టిక్ లో ఎక్కడైనా వెళ్దాం. సీఎం గారు ఉన్న ఓల్డ్ డిస్టిక్ లో ఏ డిస్టిక్ అయినా వెళ్దాం. నేను రెడీ, నిరుద్యోగులు అందరూ రెడీ. మీరు రెడీ? మరి మంత్రులు అందరూ రెడీ? మీ ఎమ్మెల్యేస్ వస్తారా? మీ ఎమ్మెల్యేలు వస్తారు, ఎవరైనా రాని. మేము సవాల్ ఇస్తున్నాం, మీరు స్వీకరించండి. మరి మీరేమైనా సవాల్ ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మరి ఎందుకు
అన్ని అన్ని అబద్ధం మాటలు 70, 80, 90 అని ఇలా గ్రూప్ 1 విషయంలో ఇలా మాకు ఎంత అన్యాయం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అని ఉంటారు, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ అన్యాయం చేసింది. జియో 20 తీసుకొచ్చి వెబ్సైట్ లో పెట్టకుండా అన్ని మూసేసి మాకు తీరా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 29 ఉద్యోగం రాలేదని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. ఇలా 29 లేకపోతే గత ప్రభుత్వంలో 55 ఉంటే మాకు ఉద్యోగాలు వచ్చేది, మేము కూడా జాబ్ లో ఉండేటోళ్ళం. కానీ ఇలా 29 తీసుకొచ్చి ఇలా వెబ్సైట్ లో పెట్టకుండా దొంగచాటున ఇలా ఎగ్జామ్ పెట్టేసి అన్ని మాస్ కాపీలు జరిగి ఇలా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. రేపు ఎల్లుండో ఆ ఉద్యోగాలు ఊడిపోతాయి, సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు రాని మా పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు వచ్చిందా ఊడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల డ్రామా జరుగుతున్నది. ఈ నిరుద్యోగుల మీరే రాజకీయ ఉచ్చులో పడి ప్రభుత్వాన్ని కావాలనే విమర్శిస్తున్నారనే ఒక కంప్లైంట్ కూడా ఉంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్దాం. మేము ఒక నిరుద్యోగులు 10 మంది వస్తాం, మా టీం వస్తుంది. మీరు 64 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు రండి. మరి ఎక్కడైనా అధికారులతో పాటు డాటాను తీసుకుని రండి. మీ దగ్గర డాటా ఉంటుంది, ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది, టీజీపీఎస్ దగ్గర డాటా ఉంటుంది. ఆ డాటాను తీసుకుని రండి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చారా? గత ప్రభుత్వంలో ఇచ్చారా? గతంలో నోటిఫికేషన్లని మీకు క్లియర్ కట్గా తెలిసి ఉంటుంది కదా. మీరు రండి, మరి మేము వస్తాం. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. గణపతి దగ్గర పంపండి, రేపు పొద్దున గణపతి దగ్గరికి వెళ్దాం. పండి ఏంటంటే చేయలేక మంగళవారం అన్నట్టు ఇవాళ మాకు ఉద్యోగాలు ఇవ్వలేక వీళ్ళు బీఆర్ఎస్ అని వాడు బీజేపీ అని ఏదో మాయమాటలు చెప్పి ఇవాళ మమ్మల్ని మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని గెలిపించింది కూడా మేమే. ఇలా నిరుద్యోగులు మీకోసం బస్ యాత్రలు చేసాం, రాష్ట్రంలో తిరిగినాం, రాష్ట్రం నలుమూలలు తిరిగినాం, ఖమ్మం నుంచి అటు ఆదిలాబాద్ చౌరస్తా వరకు తిరిగినాం. ఎందుకు తిరిగినాం? కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ అంటే మా పార్టీ అని, కాంగ్రెస్ గెలిస్తే మేము గెలిచినట్టు ఫీల్ అయినాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇలా మీరు మొండి చేసి పెడతారు. కోదండరామ్ గారు ఎక్కడ పోయిండు? కోదండరామ్ గారు ఇలా బల్మూరు వెంకట ఎడిపోయిండు, ఇలా ఆకునూరు ఎడిపోయారు. ఎందుకు మాట్లాడతలేరు? మీకు పదవులు రాగానే పెదాలన్నీ మూసుకుపోయినాయా? ఉంటే పోతాయి. మీ జీవితమే అయిపోయింది. మీరు చర్మాంగంలో ఉన్నారు. ఇంకా ఈ దశలో మీకు ఉద్యోగాలు అవసరం, మీకు డబుల్ ఉద్యోగాలు అవసరమా? అది వేరే వాడికి ఇస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది కదా. వాడు ఆకలితో అయినా వాడు అన్నమైనా తింటారు కదా. మీకు 2 ఉద్యోగాలు ఇచ్చి ఇలా మీకు పదవులు ఇచ్చి అధికారం ఇచ్చి డబ్బులు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారు. ఇలా మీకు ఉద్యోగం రాకపోయేసరికి మా దగ్గరకు అందరికి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ లో మా చుట్టూ రోజు తిరిగినప్పుడు ఇప్పుడు ఏమైతే ఎందుకు రావట్లేదు? ఇలా అక్కడికక్కడ నిలదీస్తున్నామని ఇలా కాన్వేల ముందు 2 పోలీసులు, వెనక 2 పోలీసులు ఇలా భయంతో తిరుగుతున్నారు. ఎందుకు తిరగాల్సి వస్తుంది? మీరు ఏం చేయట్లేదు, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతలేరు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఏడ పడుకున్నావు నువ్వు? నీకు ఇలా ప్రతిపక్ష నేతగా ఇలా మ్యాండేట్ ఇస్తే నువ్వేం పని చేస్తున్నావు? 3 నిమిషాలు వచ్చి సంతకం పెట్టడానికి వస్తావా? 3 నిమిషాలు వచ్చి సంతకం పెట్టిపోతావా? ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మారు కదా, అంతో కొంత మిమ్మల్ని కూడా ఓటేశారు కదా. మరి వాళ్ళ ఆశ నెరవేర్చే పద్ధతి లేదా? మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మీరు మీ ఉద్యోగం ఊడిపోతాని 3 నెలలకు 6 నెలలకు సంతకాలు పెట్టిపోతున్నా అంటే మీకు ఇంత అహంకారం అవసరం? మీకు అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఓడిపోయారు. ఇక మీరు కనుక అంతే అహంకారంతో ఉంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది, ఉండదు కూడా. ఇలా మీరు మా గురించి మాట్లాడరు, బీజేపీ మాట్లాడదు. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కేంద్రంలో అధికారులను తీసుకొచ్చి వాళ్ళు రాలేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న మీరు ప్రతిపక్ష మీరు మాట్లాడు. మరి మీకు అది ఉద్యోగాలు చేయని లాభం? మీరు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ 8 ఎంపీలు అందరూ రాజీనామా చేయండి. మేము కొత్త పార్టీ, నిరుద్యోగులు కొత్త పార్టీ పెట్టుకుంటాం. లేకపోతే మాకు అందుబాటులో ఉన్న మేము గెలిపించుకుంటాం. ఆ రోజు మాయమాటలు చెప్పారు, అధికారంలో మీరు చెప్పారు, వీళ్ళు చెప్పారు. మరి ఏం లాభం? ఏం ఒరిగింది తెలంగాణ రాష్ట్రంలో? ఇలా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. ఇలా వ్యవసాయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రతిపక్ష నేత మీరు ఏం మాట్లాడారు? మీరు ఎంతసేపు ఫామ్ హౌస్కి వెళ్ళి పండుకుంటారు. మరి దాని గురించి బాధింది. మరి ఎందుకు పోతున్నారు అక్కడ? మిమ్మల్ని కూడా మీరు గల్లా బట్టి అడగండి. రేవంత్ రెడ్డి గారిని గల్లా పట్టుకుని అడగండి, ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు? అరే సన్నాసి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం కదా, ఎందుకు ఇవ్వట్లేదు? గల్లా బట్టి అడగండి. మాకు 3 లక్షలు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు బకాయి ఉంది మా మీద. మాకు ఇవ్వాల్సింది బకాయి అట్టే ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 2 సంవత్సరాలు 50 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు అంటే వడ్డీతో సహా 3 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వట్లేదని కేసీఆర్ గారు అడగండి. ఎందుకు మాట్లాడతలేదు మీరు? అంటే మీరు ఒకటా? ఇలా బీఆర్ఎస్, ఇలా కాంగ్రెస్ అందరూ ఒకటేనా? మీరు అధికారం కోసం మీరు అందరూ ఒకటే. ఇలా మోసపోయేది నిరుద్యోగులు తెలంగాణ ప్రజలేనా? మీరు మరి ఏం మాట్లాడుతున్నారు? మరి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు దాని గురించి అని మేము ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని కూడా, అదేవిధంగా బీజేపీ రామచంద్రరావు గారు కూడా
మీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది, ఎందుకు మాట్లాడతారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది, ఎందుకు మాట్లాడతారు? 8 మంది ఎంపీలను గెలిపించాం కదా, వాళ్ళు కనీసం ఒక్కరు కూడా మాట్లాడరు మా గురించి. అరే తెలంగాణ బిడ్డలకు గ్రూపర్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పేసి మీ మంత్రుల దగ్గర ఎంపీల దగ్గర వెళ్తే కనీసం వాళ్ళకు గ్రూపర్ గురించి తెలియకపోయా? మీరు ఎంపీలుగా ఉన్న గ్రూపర్ గురించి తెలియకపోయా? మేము ఎవరు చెప్పుకోవాలి? ఇంకా ప్రతిపక్ష నేత కేసీఆర్ మాట్లాడతలేరు, ఇంకో పార్టీగా మీరు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. మా బాధను కోసం ఎవరు చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరు చెప్పుకోవాలి? చెప్పుకో, నాది ఎవరు లేడా? మరి మాకు మీరు అవసరం లేనప్పుడు, మీకు మేము అవసరం లేనప్పుడు మీ ఉద్యోగాలు రాజీనామా చేయండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు మీకు అవసరం లేనప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేయండి. ఇంకో ఆయన ఉంటాడు మా గురించే మాట్లాడితే యాక్షన్ చేసే ఒక ఆయన ఉన్నాడు, తీర్మానం మల్లన్న గారు. నీకు ఇచ్చిన ఉద్యోగం ఏంది? నువ్వు చేసే పనులు ఏంది? మేము మీకు ఇచ్చిన ఉద్యోగం గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంది? బీసీ రాజ్యాధికారం. బీసీ రాజ్యాధికారం అందరికి కావాల్సిందే, దాన్ని అందరూ స్వీకరిస్తారు. కానీ బీసీ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? బీసీ పిల్లలకు రాజకీయాలే కావాలా? ఉద్యోగాలు వద్దా? ఇలా గ్రూప్ 1 విషయంలో బీసీ పిల్లలకు అన్యాయం జరిగింది. మీరు ఎక్కడ మాట్లాడినావు? ఒక అడ్వకేట్ పెట్టినావా? ఆత్మ బలిదానాల మీద మీకు పేర్లు కావాలి, మీకు పదవులు కావాలి, కానీ ఎవరైనా చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీకి ఏ మాత్రం కూడా సహకారం చేయరు. ఎంతసేపు మేమే కొట్టుకోవాలి, మేమే చేస్తారు. మీరు పైన మాత్రం బాగానే ఉంటారు. తీర్మానం మనకు స్పష్టంగా చెప్పగలుగుతున్నా, నీకు ఇచ్చిన ఉద్యోగం సక్రంగా చేయి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో. ఆ పొజిషన్ ఎవరైనా ఇంకెవరైనా ఉంటే మేము గెలిపించుకుంటాం. ఎందుకు కాసేపు కాంగ్రెస్ తిడతావు, కాసేపు బీజేపీ తిడతావు, కాంగ్రెస్ వాళ్ళని తిడతావు, వాళ్ళని వీళ్ళని తిట్టా నేను తీసుకున్నది? నేను గెలిపించుకునేది వాళ్ళని వీళ్ళని తిట్టడానికినా? ఏం పని చేస్తున్నావు నువ్వు? మాయా మాటలు, అన్ని బేకారు మాటలు, పట్టిబాధ మాటలు తప్ప ఏ మాటలు మాట్లాడు. ఇలా నిరుద్యోగుల గురించి 10 మంది వస్తే సమస్యల గురించి మాట్లాడు. ఆయన అది చేసిండు, నాగార్జున ఎడ్ చేసిండు, చిరంజీవి అట్లా చేసిండు, వాళ్ళ గురించి వీళ్ళు నీకెందుకే? తెలంగాణ బిడ్డల్ని గెలిపించారు కదా, మనం దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టినావా? గ్రూప్ 1లో ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ పెట్టలేదు. ఏదో షోపు డబ్బులు రోజు పొద్దురోజు తెలంగాణ రాష్ట్రం అన్ని సమస్యలు నేనే తీసిన పెద్ద షోపు డబ్బు మాట్లాడుతున్నాం. సిగ్గుండాలి మల్లన్న గారు. మేమేమున్న విశ్వాసం కూడా పోయింది. ఎందుకంటే మీరు గెలవాలని అన్ని తెలంగాణలో 3 నియోజకవర్గాలు అన్ని తిరిగినాం. మేము నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల వల్ల తిరిగినాం మీకోసం. మాకు సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు, అనవసరం తిరిగినాం ఈయన కోసం అని చెప్పేసి. కాబట్టి నీకు వచ్చిన ఉద్యోగం చేయి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. మాకు కావాల్సిన మేము ఎంచుకుంటాం. అన్న, ఆల్రెడీ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ప్రధాన డిమాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలని ఒకరు, 70,000 ఉద్యోగాలను ఒకరు, 1,00,000 ఉద్యోగాలను ఒకరు. గతం లోపల మీరు చూడండి, ఎక్కడైనా మన దేశంలో ఎక్కడైనా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని వేరే ఉద్యోగాల్లో కేటాయించి సర్దుబాటు చేసి వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసి 1,00,000 ఉద్యోగాల కాడికి తీసుకుపోయారు. వాళ్ళని ఏమన్నలే. కాబట్టి అసెంబ్లీలో మా చర్చ జరగాలి. గతం లోపల తెలంగాణ నిధులకు సంబంధించి చర్చ చేసిర్రు. మరి తెలంగాణ నిధులు ఎక్కడ పోయినాయి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి అసెంబ్లీలో సెషన్ పెట్టిర్రు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? మరి ఏమైంది? అసెంబ్లీలో అసెంబ్లీ మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీ సాక్షి విడుదల చేశారు. అసెంబ్లీ మరి సంవత్సరం అయింది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, మరి అది జాబ్లెస్ క్యాలెండర్ గా మారింది. మరి మీరు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు క్లారిటీ లేనప్పుడు మీరు సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? ఈసారైనా మా నిరుద్యోగుల అంశం లేవనెత్తాలి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వేసారు? మీరు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లన్నీ ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? ఎంతమంది నియామక? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా వాళ్ళు 60,000 ఉద్యోగాలు వేసినామని అంటారు, కానీ మేము వేయలేదు అంటున్నాం. మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు. గత గవర్నమెంట్ వేసినటువంటి నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు. వీళ్ళు చేసింది ఏంటంటే డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు. ఈ పోస్టులు కూడా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మేము పెంచుతామన్నారు. కానీ మేము ఏమనుకున్నామంటే రాహుల్ గాంధీ గారు కూడా మా లైబ్రరీ దగ్గరకు వచ్చిన ఢిల్లీ నుంచి యువ ప్రధాని ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము ఆశతో గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? 60,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చినది తప్ప వీళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ లేదు. అదే అసెంబ్లీలో మా గురించి చర్చ చేయండి అంటున్నాం. మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో, ప్రతిపక్షాలు మీరు అధికార పార్టీలు ఉన్నారు, మీరు చర్చ చేయండి, క్లారిటీ తెలుస్తుంది కదా. మీరు బయట మీడియా ముందర ఊకదంపుడు ఉపన్యాసాలు, రేవంత్ రెడ్డి గారు 60-70 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు. మరి అదే అసెంబ్లీ సమావేశాలతో ప్రజలందరూ తెలుస్తుంది మీరు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ మంత్లో ఏ ఇయర్లో ఏది ఇచ్చిర్రు అనేది అసెంబ్లీలో చర్చ చేసి తెలుస్తుంది. మీరు ఖాళీల వివరాలపై కమిటీ వేసిర్రు, 60 రోజుల్లో ఖాళీల వివరాలపై కమిటీ వేస్తాం, ఖాళీలు అన్నీ వస్తాయి, మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ అన్నారు. 60 సంవత్సరం అవుతుంది. ఖాళీల వివరాలపై కమిటీ ఎక్కడ పోయింది? సిలబస్ పై బాలకృష్ణ రెడ్డితో కమిటీ వేసిర్రు, అది ఎక్కడ పోయింది? అసలు కమిటీలకు వాల్యూ లేదు. మాకు జియో 46 రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చాలా మీటింగ్ ఇస్తే అక్కడికి వచ్చి చెప్పిండు. బల్మూరు వెంకట గారు ప్రతి ఒక్కరు చెప్పిన కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. జియో 46 ఎందుకు రద్దు చేస్తలేరన్నా? వాళ్ళకి ఇష్టమున్న జీవోలు మారుస్తున్నారు, కొత్త జీవోలు తెచ్చుకుంటారు. మా జీవోలు మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. జీవోలు తీయమంటే న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయి.
వస్తాయని అంటారు. ఎంత ఘోరం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చిన అన్నారు. మరి నిరుద్యోగుల కోసం కనీసం ఒక్క నిమిషం మా కోసం కేటాయించి వినతి పత్రాలు కూడా తీసుకోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి? ఎంత ఘోరం. 8 మంది చనిపోయారు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళు ప్రవళిక చనిపోతే అందరూ ప్రవళిక అశోక్ నగర్ చుట్టూ తిరిగిన వాళ్ళు, ఇప్పుడు 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తలేదు అన్న. మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేస్తలేదు. మొత్తం రేవంత్ రెడ్డి తుమ్మిన తగ్గిన మెయిన్ పేపర్కి మొత్తం ఫ్రంట్ మొత్తం వచ్చేస్తుంది. కానీ మా నిరుద్యోగులు రోడ్ల మీద పోలీసులు లాఠీ చార్జీలతోటి తీవ్ర మనోవేదన గురై చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపెడతలేదు. మా ఏజ్, నా ఏజ్ 28 అన్న. 28. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 25 ఉన్నోళ్ళే 27, 28 వరకు వచ్చినాం మేము. ఇక ఇంకొన్ని రోజులు అయితే 30, ఇక పిల్లలు కూడా ఎవరినటువంటి పరిస్థితులు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్న, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కలవకపోవడానికి రీజన్ ఏందో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారిని చూసి మేము వేయలేదు. కోదండరాం సార్ కానీ, కాకునూరు మురళి సార్ కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కానీ, వీళ్ళందరం చూసి చేసినాం. వాళ్ళు చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న సమస్య వస్తే గంటలు వాళ్ళ దగ్గర చర్చలు చేస్తారు. అంతెందుకు ఫుట్బాల్, మెస్సీ దగ్గర ఫుట్బాల్ ఆడితే కూడా గంటలు టైం స్పెండ్ చేసి గేమ్ ఆడిచ్చినటువంటి వ్యక్తి. మరి నీకు అధికారంలోకి ఇచ్చిన ఉన్నాం, కనీసం డిపాజిట్లు రేవంత్ రెడ్డి గారు కోడంగల్ డిపాజిట్లు కూడా రావనుకున్నాం. కోడంగల్ పక్కనే పరికాలు చేసినది, డిపాజిట్లు కూడా రావనుకున్నాం. నిరుద్యోగులు అందరం ప్రతి ఊళ్ళో కనీసం 30 మంది నిరుద్యోగులు ఉంటాము. మేము అందరం గ్రామాలకు వెళ్ళి ఈరోజు అధికారంలో తీసుకొస్తే కనీసం మాతోటి వినతి పత్రాలు తీసుకునే పరిస్థితి కూడా వాళ్ళు లేదంటే వాళ్ళని ఏమనుకోలే. అయినా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మా గురించి చర్చ చేస్తారని చెప్పి ఆశ ఉంది. ఖచ్చితంగా చర్చ చేయాలి. లేని సందర్భంలో మేము ఢిల్లీలోనే, మాకు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చింది కాబట్టి ఢిల్లీలోనే తడవబేడ చేర్చుకుందామని చెప్పి మా నిరుద్యోగ జేఏసీ అందరం కూడా కార్యాచరణ ప్రకటిస్తున్నాం. అది త్వరలోనే మీడియా ముందే ప్రకటిస్తాం. ఎట్లా అంటే అశోక్ నగర్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో నిరుద్యోగుల బతికి ఏంటిది అసలు? ఇప్పుడున్న పరిస్థితులు అంటే అన్న, గతం లోపలనే చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ అయ్యి లాస్ట్ వాళ్ళ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. 3-4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఈ దళితులు వచ్చేమన్నారంటే, అరే మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు చిల్ల డిఎస్ఎల్ 5,000 పోస్టులు పెంచారు. వాళ్ళు మేము వస్తే 25,000 ఇస్తామన్నారు. వాళ్ళు గ్రూప్ 2లో 700 పోస్టులు ఇచ్చారు. వీళ్ళు వస్తే మేము 1,500 పోస్టులు ఇస్తామన్నారు. గ్రూప్ 3 3,000 చేస్తామన్నారు. ఇట్లా హామీలు ఇచ్చి మేము ఏమనుకున్నామంటే కొంత నోటిఫికేషన్ కదా, వీళ్ళు వస్తే 2 లక్షలు ఇవ్వకపోయినా కనీసం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తారు అనుకున్నాం. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క జనరల్ నోటిఫికేషన్, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గతం లోపల ఇచ్చినటువంటి వాటికి కొన్ని పోస్టులు డిఎస్సీలో గ్రూప్ 1లో పెంచి 60,000, 70,000, లక్ష వరకు వాళ్ళు పోయారు. ఇంకో విషయం ఏంటంటే, మేము అశోక్ నగర్ ఉన్న వాళ్ళం ఎట్లా అంటే, ఇప్పుడు ఎప్పుడు వస్తాయి కూడా కనీసం వాళ్ళు వచ్చే సంవత్సరం వస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది అంటే మేము కొంచెం ప్రైవేట్ జాబ్ చేసుకొని డబ్బు తీసుకొని దానికి సరిపడా హాస్టల్ ఉండి ప్రిపరేషన్ అవుతాం. వీళ్ళు త్వరలో అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఇంకా సాగదీసుకుంటూ వస్తే మా ఏజ్ అయిపోతుంది. ఆర్థికంగా హాస్టల్ ఫీజులు పెంచారు. హాస్టల్ ఉండలేని పరిస్థితి, ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితులు, చాలా మంది చనిపోతున్నారు నిరుద్యోగులు. నాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీడియా ముందు వచ్చి టైం మాట్లాడే అంత పైసలు పెట్టుకుని అంత చేయాల్సినంత అవసరం మాకేముందన్న? నోటిఫికేషన్ వేస్తే అయిపోతుంది కదా. మేము ఎంత బాధపడ్డాం, ఎంత సఫర్ అయినాం. మీ గవర్నమెంట్ రావాలని చెప్పి ఎంత కోరుకున్న వాళ్ళం. మీరు గెలిస్తే మా భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళం కదా. మా తోటి అసలు కనీసం 5 నిమిషాలు చర్చ చేస్తేనన్నా నోటిఫికేషన్ పక్కకు పెట్టండి. మమ్మల్ని ఇంత ఘోరంగా మోసం ఎట్లా చేస్తారు? వీళ్ళు గెలవాలని చెప్పి వీళ్ళ స్టేటస్లు ఎట్లా అంటే మామూలుగా పెట్టలేదు. అంత ఘోరంగా స్టేటస్ పెట్టి మీరు గెలవాలని మేము అంత ప్రయత్నించిన వాళ్ళము. ఇంకా వాళ్ళు మీడియా ముందర మాత్రమే ఉగదంపులు మాట్లాడినారు. మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ మీడియా ముందరకు వచ్చి మనం పట్టించుకోవడం చాలా బాధాకరం. అయినా కూడా ఇప్పటికి స్పందించలేరు. స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఏమేం చేయాలనో అది కూడా చేయడానికి సిద్ధమైన నిరుద్యోగ చేసి వాళ్ళందరం కలిసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, బెదిరిస్తున్నారా? రిక్వెస్ట్ ఇంకా మా ఏజ్ అయిపోతుంది అన్న. 30 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు, 1 ఇయర్ అయితే ఇంకా పరిస్థితి ఎట్లుంటది? దిగజారిపోతుంది. ఇప్పటికే ఇంటికాడ డబ్బులు ఇస్తలేరు. హాస్టల్ ఉందామంటే కూడా పైసలు లేవు. అడగ తినే పరిస్థితి వచ్చింది మాది. మేము రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. మీరు మాకు 2 సంవత్సరాలు అయింది, మా పరిస్థితి ఇట్లుంది కాబట్టి దయచేసి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చ పెట్టి ఇమీడియట్ గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేయండి. లేని పక్షంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు మాకు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ఢిల్లీ దగ్గరికి వెళ్ళి తడవబెడం మేము తెలుసుకుంటాం. మేము ఈ అసెంబ్లీ సమావేశాలు అయినా మా గురించి మాట్లాడతారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల దాకా కూడా మా గురించి ఏ చర్చ నడవలే. ఇన్ని అసెంబ్లీ సమావేశాలు నడిస్తే ఈ 2 సంవత్సరాలు మా గురించి అసలు అసెంబ్లీలో చర్చ నడవలేదు. ప్రతిపక్షం వాళ్ళు అడగలేదు, అధికార పక్షాల వాళ్ళు కూడా మాకు గురించి చర్చ నడిపలేదు. కనీసంగా ఇప్పుడు ఉన్న శీతాకాల సమావేశాలు అయినా మా గురించి చర్చ నడుస్తుందని ఆశలతో ఎదురు చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న మన బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు
వాళ్ళ పట్ల మాకు గౌరవం ఉంది. ఇన్ని 2 సంవత్సరాల అసెంబ్లీలో రాలేదు, కానీ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇప్పుడు వచ్చినైనా కూడా మా సమస్యని ప్రభుత్వానికి నిలదీస్తారని అనుకుంటున్నాం మేము ఫస్ట్. కనుక ఒకవేళ వీళ్ళు నిలదీయపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి పాత్ర ఫెయిల్ అయినట్టే మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని కూడా చెప్తున్నాం ఏమని, 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం సార్, ఇప్పటికీ నిరుద్యోగులుగా మాకు 2 సంవత్సరాలతోనే మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఆర్థిక కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏసీలు అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు కావట్లేదు, ఆర్థికంగా హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, సిటీ సెంటర్ లైఫ్లో 5 రూపాయల భోజనం తిని ఈ రోజు అన్ని ఆకృతితో ఉన్న నిరుద్యోగులు అందరూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని 35 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. మరి ఇప్పటికున్నా మీరు సోయి తెచ్చుకొని ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల మీద చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మీ సంక్రాంతి తర్వాత అధికార పక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తర్వాత ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, అందరూ ఇళ్ళని ముట్టడించాల్సి ఖచ్చితంగా వస్తుంది. కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాం. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా ఇదే. ఏంటిది, ఈ సమావేశాల్లో మా నిరుద్యోగులు చర్చ జరిపించి మాకు జాబ్ నోటిఫికేషన్ వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. లేదు అంటే తర్వాత దీనికి సంబంధించిన తర్వాత కార్యాచరణ మీ ద్వారానే ప్రకటిస్తాం.